హలో ఎస్ చక్రవర్తి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు. ఎస్ సార్, మీకు మీ ఛానల్కి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ మనం సార్. వీడియోకి వెళ్ళిపోదాం. ఎస్, అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కనుక మనం మాట్లాడుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి సార్? సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మన ఇండియన్ రూపీ ఎంత వీక్ అవుతుంది, డాలర్ ఎంత అప్రిషియేట్ అవుతుంది సార్ మాకు చెప్తారా? నిహాల్ గారు, మొట్టమొదట మనం క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాం. $94.5 బ్యారెల్ క్రాస్ అవుతే నెక్స్ట్ ఇమీడియట్లీ $98.5 నుంచి 100.50 మధ్య ఆగుతుంది. అది కనుక క్రాస్ అయితే బుల్ ఫేజ్లోకి వెళ్ళిపోతుందని చెప్పాం. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $98.50 టు 150 అంటే 100.50 ఓకే క్రాస్ అవుతే అది బుల్ ఫేజ్లోకి వెళ్తుందని చెప్పాం. మనం చెప్పినట్టే క్రూడ్ ఆయిల్ స్ట్రైట్ అవే అది క్రాస్ అవ్వలోనే 100.50 క్రాస్ అవ్వలోనే స్ట్రైట్ అవే 119.48 టచ్ చేసింది బ్యారెల్ ధర. టచ్ చేసి సరే ఇక్కడ వీళ్ళు స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ నుంచి ఒక 400 మిలియన్ బ్యారల్స్ మేము రిలీజ్ చేసామనలోనే స్ట్రైట్ అవే కొట్టుకుంటూ వచ్చేసారు. అంటే $76.73 కొట్టేశారు బ్యారెల్. మళ్ళీ రాత్రి ఎక్కడ క్లోజ్ అయిందంటే $98.50 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, మళ్ళీ వచ్చి రాత్రి మార్కెట్ క్లోజ్ చేసేసరికి క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ వచ్చేసరికి $98.50 దగ్గర క్లోజ్ అయింది ఒక బ్యారెల్ ధర. పక్కన పెట్టండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా 400 మిలియన్ బ్యారల్స్ రిలీజ్డ్ స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ నుంచి చెప్పారు కదా. ఎన్ని రోజులు వచ్చింది అనుకున్నారు? అది 4 రోజులు వచ్చింది. ప్రపంచం మొత్తం క్రూడ్ ఆయిల్ ఎంత వాడిద్ది అనుకున్నారు? పర్ డే 100 మిలియన్ బ్యారల్స్ క్రూడ్ ఆయిల్ వాడతారు. 100 మిలియన్స్ బ్యారల్స్ ఆయిల్ వర్ యూజింగ్. ట్రై టు అండర్స్టాండ్. వాళ్ళు వదిలిన 400 మిలియన్ బ్యారల్స్ క్రూడ్ ఆయిల్ 4 రోజులు మించి రాదు. ఈ స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ ఎన్ని రోజులు వాడతారు? అవును. అందువల్ల ఈ క్రూడ్ ఆయిల్ ధర అనేటువంటిది ఇప్పుడు కనుక మళ్ళా 100.50 కనుక క్రాస్ అవుతే బ్యారెల్ ధర డాలర్స్ క్రాస్ అవుతే మీకు స్ట్రైట్ అవే మీకు $120 క్రాస్ అయిన ఆశ్చర్యపోసింపల్లె. ఒక బ్యారెల్ $120 క్రాస్ అయిన ఆశ్చర్యపోసింపల్లె. ఇరాన్ టార్గెట్ $200 అని విన్నాను. అంటే ఇప్పుడు మనం ఏంటంటే అండి, వాళ్ళు చెప్పేది మనం పరిగణ తీసుకోవటం కాదు, మనం ఉన్న సప్లై డిమాండ్ బేస్ చేసుకొని మనం ఆలోచన చేస్తాం. పోకూడదు రూలే లేదు. అదే ఇప్పుడు $120 అంటున్నాము, యుద్ధం ఇంకా కొనసాగుతుంది అనుకోండి, అది $150కి మనమే టార్గెట్ పెంచుతాం. అదే ఇంకేదైనా 3 నెలలు సాగింది అనుకోండి, $170కి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క ఫేజ్ని చూసుకుని ఉంటాం. రిజర్వ్స్ ఈ స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ క్లోజ్ అవుతున్న విధానాన్ని బట్టి మీకు మొత్తం మీద కూడా ఇండియాకి ఎన్ని రోజులు ఉందనుకున్నారు? ఇండియా రిజర్వ్స్ మొత్తం ఎంత ఉన్నాయి అనుకున్నారు? మహా అంటే 40 డేస్కి ఉన్నాయి అంతే. 40 డేస్. అదే ఇంకొక 10 డేస్ సాగమనండి, యుద్ధం 15 డేస్ సాగమనండి, ప్రపంచ ఎకానమీలో గందరగోళం స్టార్ట్ అవుతుంది. అందువల్ల నా ఒపీనియన్ ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ ధర పెరగటం ఒకటి. రెండోది, మనం ఎగ్జాక్ట్ రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది కంపేర్ టు డాలర్. అర్థమైంది? ఆ డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ $92.60 విల్ సీ అని చెప్పాం లాస్ట్ వీడియోలో. పోయిన వారం మనమే చెప్పింది $92.60 డాలర్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అవుతుంది. మొట్టమొదటి మనమే చెప్పాం, రేటు కూడా చెప్పాం. కరెక్ట్ రాత్రి అక్కడే క్లోజ్ అయ్యింది. ఒక డాలర్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ $92.60 మీద క్లోజ్ అయింది రాత్రి. ఇప్పుడు నేను టార్గెట్ పెంచుతున్నాను $93.80. $93.80 డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ గోస్ టు కమింగ్ 10 డేస్ $90.80 వెళ్ళిపోతుంది. ఇదే వార్ కన్నా కంటిన్యూ అవుతుంటే రూపాయలు ఇంకా డిప్రిషియేట్ అవుతుంది. అప్పుడు మరి వీటన్నిటిని బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ లెక్కేసుకోండి. ఇన్ఫ్లేషన్ జనవరి ఎంత అనుకున్నాం? 2.74%. అర్థమైన జనవరి ఇన్ఫ్లేషన్ సిపిఐ అంటాం. అవును. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మీకు 2.74. అదే మార్చికి ఎంత వచ్చేసరికి ఎంత వచ్చింది? ఫిబ్రవరికి ఎంత వచ్చింది అనుకున్నారు? ఫిబ్రవరి 3.21%. అంటే పెరిగిపోయింది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. సరే, ఇప్పుడు ఇంతవరకు పక్కన పెట్టండి, ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ మీకు మార్చి వచ్చేసరికి ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? నా ఒపీనియన్ అయితే 3.80% అవ్వడానికి ఛాన్స్ ఉంది. క్రూడ్ ఆయిల్ ధర పెరగటం వల్ల, వరల్డ్ వైడ్గా కమాడిటీస్ ధరలు పెరగటం వల్ల ఇన్ఫ్లేషన్ సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎక్కడికి పోయింది అనుకుంటున్నారు? 3.80. ఓకే, వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పల్లె. 3.80 ఇన్ఫ్లేషన్ పర్సెంటేజ్ దాటి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక మాట మాట్లాడితే
మై ఎస్టిమేషన్స్, మై ఐడియాలజీ, ఇట్ గోస్ టు ఇన్ఫ్లేషన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ 4.20%కి వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సింది పల్ల మార్చిలో. అందులో ఇవన్నీ కన్సిడర్ చేస్తాం. ఆల్ దీస్ విల్ కన్సిడర్, నో డౌట్. ఇవన్నీ మేము కన్సిడర్ చేయాల్సిందే. అందులో పక్కన వచ్చేసరికి రూపీ వాల్యూ డిప్రిషియేషన్, క్రూడ్ ఆయిల్ విపరీతంగా ధర పెరిగిపోవటం, తర్వాత వచ్చేసరికి మీకు ఇవన్నీ జరుగుతున్నాయి. మీకు ఇన్ఫ్లేషన్ అన్కంట్రోలబుల్ స్టేజ్కి వెళ్తుంది. వీటన్నిటిని పే చేసుకుంటే మీకు ఫెడ్ రేట్లు తగ్గిస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుంది. ఫెడ్ తగ్గిస్తుంది, ముందే చెప్తున్నాను. ఫెడ్ ఏదో ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయదు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఫెడ్ కట్ చేయదు. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. మార్చి 17-18లో మీ మీటింగ్లో ఉన్నాయి. 18-19లో మీకు అసలు ఫెడ్ కట్ చేయదు. పెంచదు. ముందు వేచి చూసే ధోరణిలో ఉంటారు, కట్ మంటూ చేయరు. అది బ్యాడే. మొన్నటిదాకా ఏంటంటే ఫెడ్ ఖచ్చితంగా మార్చి నెలలో ఇంట్రెస్ట్ రేట్స్ ఫెడ్ అమెరికాలో కట్ చేస్తుందని ఒక ఆశాభావంతో ఉన్నారు. ఇప్పుడు ఫెడ్ రేట్లు కట్టవు. మీకు తర్వాత వచ్చేసరికి మీకు 17-18 ఫెడ్ మీటింగ్ అని చెప్పాను కదా. తర్వాత మీకు ఆర్బీఐ మీటింగ్ ఉంది మళ్ళీ ఏప్రిల్ 6, 7, 8లో. ఇప్పుడు రెపో రేటు 5.25 ఉంది, రివర్స్ రెపో రేటు 3.35 ఉంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, సిఆర్ఆర్ వచ్చేసరికి మీకు 3% ఉంది. ఏవి చేంజ్ అవ్వవు, ముందే చెప్తున్నాను. అస్సలు చేంజ్ అవ్వవు, అన్ని అట్టే ఉంటాయి. ఎందుకంటే మీకు అన్కంట్రోలబుల్ ఇన్ఫ్లేషన్, రూపాయి కొలాప్స్ అయిపోతుంది పక్క నుంచి. క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతుంది. ఏమో $120 చూస్తాం. నెక్స్ట్ మనం స్ట్రైట్గా ఇప్పుడు కనుక ఒక బ్యారల్ $100.50 కనుక క్రాస్ అవ్వమనండి, విల్ సీ ఇమీడియట్లీ $120 మన హై క్రాస్ వెళ్ళిపోతుంది. ఇది ఎక్స్టెండ్ అవుతుంటే వారు ఈ స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ ఎంతకాలం వస్తాయి? ఏమి రావు. అందువల్ల ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం బ్యాంక్ నిఫ్టీ మనం ఎలా ఉండబోతుంది నెక్స్ట్ వీక్ అనేది చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై పర్సనల్ అంటే నిన్న బ్యాంకు ఎక్కడ క్లోజ్ అయింది, నిన్న ఫ్రైడే 13వ తారీఖు ఎక్కడ క్లోజ్ అయిందో చెప్పుకొని నెక్స్ట్ వీక్ అంటే 16వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే వారానికి మనకు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఎలా ఉంటాయో చెప్తాం. మొట్టమొదటి నిన్న బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 53,758 మీద క్లోజ్ అయింది. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, ఫ్రైడే నిన్న 13వ తారీఖున బ్యాంక్ నిఫ్టీ 53,758 మీద క్లోజ్ అయింది. నెక్స్ట్ వీక్ 16వ తారీఖు మండే నుంచి ప్రారంభమయ్యే వారానికి ముందు రెసిస్టెన్సెస్ చెప్పి తర్వాత సపోర్ట్స్ చెప్తాను. రెసిస్టెన్స్ వచ్చేసరికి ఫస్ట్ రెసిస్టెన్స్ 54,080. అది క్రాస్ అవుతే నెక్స్ట్ అంటే ఇవన్నీ షార్ట్ కవరింగ్ ర్యాలీసే. మీకు వార్ అవ్వనంతసేపు, క్లోజ్ అవ్వనంతసేపు మీకు ఏ ర్యాలీ వచ్చినా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకోండి. స్ట్రైట్ వే చూద్దాం, పెరగటం అంటాం, దాన్ని షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అంటాం. అంటే షార్ట్ కవర్ చేసి మళ్ళీ పడిపోతాయి. అందువల్ల నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ కవరింగ్ ర్యాలీ ఒకవేళ 54,080 కనుక క్రాస్ అవుతే నెక్స్ట్ 54,600 దగ్గర ఉంటుంది. మేబీ ఇట్ మే క్రాస్ 54,600 కూడా క్రాస్ అయింది అనుకోండి. 54,600 కూడా క్రాస్ అయింది అనుకోండి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది 55,080 అంటే 55,080 దగ్గర ఆగుతుంది. అది కూడా క్రాస్ అయింది అనుకోండి షార్ట్ కవరింగ్ ర్యాలీలో. మళ్ళీ నెక్స్ట్ మీకు వచ్చేసరికి 54,425 అది క్రాస్ అవటం తేలి కాదు. ఇప్పుడున్న కండిషన్స్లో ఎంత షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చినా 55,425 క్రాస్ అవటం చాలా చాలా కష్టం. ఇది పక్కన పెట్టండి. రెసిస్టెన్స్ లెవెల్స్ 1, 2, 3, 4 చెప్పేశాం. ఓకే, అదేవిధంగా సపోర్టు కిందకు పడిపోతుంది మొదలు పెడితే ఈ వార్ కంటిన్యూ అవుతా ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక పడిపోవటం మొదలు పెడితే పడిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో వారం క్లోజ్ అవ్వదు, నాట్ క్లోజ్ ఇమీడియట్లీ. ఓకే, సో ఒకవేళ మేబీ పట్టం మొదలు పెడితే ఎలా ఉంటుంది? సపోర్ట్ 1 వచ్చేసరికి 51,800. ఫస్ట్ సపోర్ట్ 1 51,800. అక్కడ బ్రేక్ డౌన్ కొడితే 51,800 దగ్గర నిలబడలేక బ్రేక్ డౌన్ కొడితే నెక్స్ట్ వచ్చేసరికి 51,150 దగ్గర ఆగాలి. అక్కడ కూడా నిలబడాక బ్రేక్ డౌన్ కొట్టింది అనుకోండి 49,900 దగ్గర ఆగాలి. 49,900 దగ్గర ఆగాలి. అక్కడ కూడా నిలబడాక బ్రేక్ డౌన్ కొడితే మీకు నెక్స్ట్ వచ్చేసరికి 48,550 దగ్గర 550 దగ్గర అవుతుంది. ఓకే, అంటే చూడండి ఎంత ఇది ఉందో. తేడా పడితే 48,550 దగ్గరికి రావడానికి కూడా ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఎక్స్ట్రీమ్ డౌన్వర్డ్స్ వస్తే యుద్ధం కానీ కంటిన్యూ అవుతుంటే వచ్చేస్తాయి. అందువల్ల నా స్ట్రాంగ్ ఒపీనియన్ అయితే మటుకు వార్ క్లోజ్ అయ్యేంత వరకు అవి ఎంత లెవెల్కి వెళ్తాయో ఎవరు చెప్పలేవు. అందువల్ల మేము యుద్ధం టైంలోనే పెద్ద వాళ్ళంతా కొంటారు, థర్డ్ ప్రపంచం వచ్చినా కూడా కొంటారు, ఇట్లా ఏవో వీడియోలు వస్తుంటాయి. ఇవన్నీ చూసి మీరు టెంప్ట్ అయి కొనాల్సిన పనిలే. లోలు అనేటువంటిది ఎవ్వరు చెప్పలేదు ఎంత లోలుకి వెళ్తాయి అనేది. చూసుకుంటూ వెళ్ళిపోవటమే. ఏ వారం ఆ వారం లోలు చూసుకుంటూ యుద్ధం పరిస్థితిని అంచనాలు వేసుకుంటూ వెళ్ళాలే కానీ అగ్రెసివ్గా వెళ్ళి మార్కెట్లో యుద్ధం వచ్చినప్పుడే కొనాలి. బాగా లోలు ఉన్నాయి. ఎంతవరకు లో అనేది ఎవరు చెబుతాడు? ఎవ్వరు చెప్పలేడు. అవును, ఈ కళ్ళతో 2,000 రూపాయలు చూసిన స్టాకు 20 రూపాయలు చూసా. గత 30 ఏళ్ల మార్కెట్లో 2,000 రూపాయలు అమ్మిన స్టాకు 20 రూపాయలు చూసా. 20 రూపాయల స్టాకు 2,000 అవటం చూసా.
ఓకే. అందువల్ల ఇవి హైలు ఇవి లోలు అని ఎవడు చెప్పలేడు. అందువల్ల వేచి చూసే ధోరణి ఉండి క్లోజ్ అయింది, వార్ క్లోజ్ అయిన తర్వాత ఓకే ₹10 ఎక్కువ పెట్టే కొనండి, తప్పేం లేదు. ఓకే. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ థ్యాంక్ యూ గివెన్ దిస్ ఆపర్చునిటీ.